నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నాగేష్. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. అన్నగారితో మాట్లాడారు. అన్న నమస్తే. అన్న నమస్తే. అన్న, మదురై కోర్టులో నటి కస్తూరి వేసినటువంటి బెయిల్ పిటిషన్ కొట్టేయడం జరిగింది. ఆమె పరారీలో ఉన్నట్లు కూడా చెప్తా ఉన్నారు. ఈ విషయం గురించి మీరు ఎలా ఎలా చూస్తారన్న? పరారీలో ఉన్న మాట వాస్తవమే. అంటే మనం ఎంతవరకు ఉన్న వార్తల ప్రకారం చూస్తే అంటే అక్కడ ప్రభుత్వం మీద తిరుగుబాట, లేదంటే అక్కడ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టారనే అక్కసుతోన ప్రభుత్వం అంటే పోలీస్ వ్యవస్థ ఆమె కోసం గాలిస్తున్నారు ముమ్మరంగా. దానికి ఆవిడ ముందస్తు బెయిల్కి వెళ్ళినట్టున్నారు. మదురై కోర్టులో అప్పీల్ చేశారు. సో ముందస్తు బెయిల్కి సంబంధించి నిరాకరించింది కోర్టు. అంటే అసలు ఇట్లాంటి ప్రాంతీయ విద్వేషాలు కానీ మత విద్వేషాలు కానీ రెచ్చగొట్టేలాగా ఉండే ప్రక్రియలో చాలామంది ముందస్తు బెయిల్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కుల వ్యవస్థకు సంబంధించిన, ఇప్పుడు చూడండి, ఎస్సీ ఎస్టీ కులాలకు సంబంధించి ఎవరైనా తప్పుగా ప్రవర్తించినా, లేదంటే వాళ్ళు ఇటువంటి కులాల వాళ్ళని చెప్పి ఎవరైనా అజమాయిషి ప్రదర్శించాలని చూసినా నాన్ బెయిలబుల్ వారెంట్లు ఇస్తుంటారు కొన్నిసార్లు. సో అది ఎప్పటి నుంచి ఉన్నదే. సో ఇట్లాంటివి వీళ్ళు చెప్పే ఎవరైతే ప్రభుత్వం తరపు లాయర్ ఉంటారో ఆ లాయరు ఈవిడ ఇట్లా కొన్ని వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన సోషల్ మీడియాలోనో లేదా న్యూస్లోనో ఆధారాలు క్లిప్పింగ్స్ చూపించి ఇట్లా ఉన్నారు కాబట్టి ఈవిడ ముందు అదుపులోకి తీసుకొని విచారించాలి, అందుకు మా డిపార్ట్మెంట్ వాళ్ళకి సహకరించమని లాయరు కోర్టుకు విన్నవించుకున్న సందర్భంలో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. బట్ ఆవిడ తరపు ఎవరైతే అపీల్ చేశారో ముందస్తు బెయిల్కి, దానికి అసలు ఆవిడ నిజంగా తప్పు చేయకపోతే ఎందుకు పరారీలో ఉన్నారు అనే ఉద్దేశంలో మేబీ కోర్టు యాక్సెప్ట్ చేయకపోయి ఉండొచ్చు బెయిల్కి సంబంధించి. సో ఇప్పుడు ఆవిడ ఏమంది ఏంటి అంటే, ఓవరాల్గా తెలుగువారి సంతతికి సంబంధించిన వాళ్ళు మద్రాసు వ్యాప్తంగా, తమిళనాడు వ్యాప్తంగా చాలామంది ఉన్నారు. చాలా దగ్గరలో నేను రీసెంట్గా కొన్ని క్షేత్రాలు టూర్కి వెళ్ళినప్పుడు కూడా ఎక్కడో ఒక దగ్గర కొంచెం తెలుగు తెలిసిన వాళ్ళు, తెలుగు సంబంధించి అర్థం చేసుకోగలిగే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఒకప్పుడు ఇదంతా మద్రాసు రాష్ట్రం కదా, మద్రాస్ ప్రెసిడెన్సీ అనేవారు. అవును. సో ఇప్పటికీ చెన్నై నగరంలో తెలుగువారి ప్రభావం బాగా ఉన్నాయి. ఒక దగ్గర అవుట్కట్స్ సంబంధించి చెన్నైలో ఒక 6-7 నియోజకవర్గాలు తెలుగు ప్రభావం ఉన్న ప్రజలు ఉన్నారంట. ఈవెన్ ఒకసారి కమల్ హాసన్ గారు కూడా పార్టీ పెట్టినప్పుడు ఆ పర్టికులర్ తెలుగు వాళ్ళు నివసించే ఏరియాకి వెళ్ళినప్పుడు అక్కడ తెలుగు వాళ్ళందరూ కూడా తెలుగులో మాట్లాడమని ఆయన్ని ప్రోత్సహిస్తే ఫస్ట్ ఆయన శ్రీశ్రీ గారి వాక్యం ఒకటి ఎత్తుకొని ఆ తర్వాత తెలుగులో ప్రసంగించారు. అది మనం యూట్యూబ్లో కూడా చూడొచ్చు ఆ వీడియో. అంతెందుకు, అంతకుముందు అమ్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జయలలిత అమ్మ అంటారు ఆవిడ. సో తెలుగుకి సంబంధించిన ఒక సంతతి చెందిన ఒక ఎమ్మెల్యే, ఆ ప్రాంతానికి ఎమ్మెల్యే అవగా ఆయన, అమ్మ మా తెలుగు సంబంధించి మీరు కొద్దిగా దృష్టి పెట్టాలి, కొద్దిగా మీరు పట్టించుకుంటే బాగుంటుందంటే ఆవిడ చక్కగా తెలుగులోని రిప్లై ఇచ్చింది. ఆవిడ ముఖ్యమంత్రి స్థానంలో, మీరు చూడొచ్చు ఆ వీడియో. మీ సమస్య ఏంటి చెప్పండి, చెప్తే కదా నాకు తెలుస్తుంది అని చెప్పి ఆవిడ అడగడం. అంటే మాకు ఆ పర్టికులర్ ఏరియాలో తెలుగు బోధించే పాఠశాలలో తెలుగు కూడా పెట్టాలని, మీరు అలా కంపల్సరీగా తమిళ్ మ్యాండేటరీ చేశారు, దాంట్లో తప్పేం లేదు, బట్ తెలుగు కూడా ఉన్న తెలుగు ఏరియా పీపుల్లో తెలుగు ఉంటే బెటర్ అని ఆ ఎమ్మెల్యే కోరగా ఆవిడ యాక్సెప్ట్ చేయడం ఆ వీడియో చూడొచ్చు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, తమిళనాడు వ్యాప్తంగా ఎస్పెషల్లీ చెన్నై అవుట్కట్స్లో కానీ చెన్నై నగరంలో కానీ తెలుగు వాళ్ళు చాలా ఉన్నారు. అవును, బోర్డర్ ఏరియా కాబట్టి బోర్డర్ ఏరియాలో చాలామంది ఉన్నారు. సో అక్కడ తెలుగువారు ఎన్ని జరుగుతున్నా మద్రాసులో తమిళనాడులో ప్రభుత్వం రీసెంట్గా సనాతన ధర్మం గురించి ఉప ముఖ్యమంత్రి స్టాలిన్ గారు అదొక వైరస్ అని వ్యాఖ్యానించడం, తెలుగు వారికి సంబంధించి అంటే మన దగ్గర ఎలా ఉంటుందంటే హిందువులు నథింగ్ బట్ తెలుగువారు అన్నట్టు మాట్లాడుతుంటారు. అవును. సో అలాగా హిందువులుగా ఉన్నట్టుగా వీళ్ళకి ఏదో ఇబ్బంది కలిగించేలాగా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని, దానికి ఇక్కడున్న తెలుగు వారికి ఎవరికి పౌరుషం లేదు, వీళ్ళకి అసలు సిగ్గు శరము లేదు అన్నట్టుగా ఈవిడ మాట్లాడినట్టుగా కొన్ని వార్తలు అయితే వచ్చాయి. బట్ ఆవిడ ఉద్దేశం అది కాదు. అక్కడ అసలు ప్రాంతీయ భాష విభేదాలు రెచ్చగొట్టి తమిళ వాళ్ళకి తెలుగు వాళ్ళకి దూరం చేసేలాగా ప్రభుత్వం ఈ విధంగా రెచ్చగొడుతుందనే దృక్పథంలో ఆవిడ చెప్పాలనుకుంది. బట్ అక్కడ వేరేలా పోర్ట్రే అయ్యేసరికి ఈవిడే విద్వేషాలు రెచ్చగొడుతుంది అన్నట్టుగా కేసు పెట్టారు. ఇప్పుడు ఆవిడని గాలిస్తుంది. తెలుగువారు కూడా అక్కడ స్థానికంగా ఉండే తెలుగువారు కూడా ఈమె మీద గురుగా ఉన్నారు. సో గురుగా ఉండడంతో వాళ్ళు కూడా ప్రభుత్వానికే సపోర్ట్ ఇస్తున్నారు తప్ప కస్తూరి గారికి సపోర్ట్ ఇవ్వట్లేదు. బేసిక్గా ఆవిడ ఈ సామాజిక సేవకురాలు. జనరల్గా సోషల్ ఎలిమెంట్ సంబంధించి ఏదైనా కొద్దిగా రియాక్ట్ అవ్వడం, ఎక్కడైనా ఎవరైనా అమ్మాయిలకు అన్యాయం జరుగుతుందంటే వెళ్ళి మాట్లాడడం, మేబీ లా చేశానో ప్రాక్టీస్ చేశానో అన్నట్టుగా ఒకసారి ఆవిడ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. మన ఆలీతో సరదాగా అనే ప్రోగ్రామ్ ఉంటుంది,
అందులో కూడా చెప్పింది ఏంటంటే మీకేంటి అదంటే లేదండి ఎక్కడ ఏ ఆడపిల్లకి కష్టం అనిపించినా నేను అక్కడికి వెళ్ళిపోతాను మాట్లాడతాను అని చెప్పే సందర్భంలో ఆవిడ సోషల్ యాక్టివిస్ట్ యాక్చువల్గా. ఓకే. సో ఈ విధంగా స్పందించడం ఒక్కసారి ప్రభుత్వం ఇంకా లాభం లేదు అని చెప్పి అరెస్టుకు సిద్ధపడింది. మరి ప్రభుత్వం అదేదో అంటారు సామెత, రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలు కొదవ అన్నట్టుగా ప్రభుత్వం తలుచుకుంటే ఇంకేముంది. సో ఇంక అప్పటి నుంచి ఈవిడ పరారీలో ఉంది. అండ్ మోర్ ఓవర్ ఈవిడ గురించి తెలిసిన ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈవిడ తమిళియన్ బేసిక్గా, కానీ తెలుగు వాడిని చేసుకుంది, తెలుగు మూలాలు ఉన్న వాళ్ళని చేసుకుంది. ఓకే, ఇప్పుడు మన తమిళ ఇండస్ట్రీలో కూడా తెలుగు సంబంధించిన చాలా వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అజిత్ తెలుగు అతనంట, అంటే ఎప్పుడో వలస వెళ్ళిపోయారు. విశాల్ రెడ్డి ఆయన బేసిక్గా తిరుపతి ఆయన హీరో విశాల్ కూడా, వాళ్ళు కూడా ఇండస్ట్రీ పరంగా లేదా బిజినెస్ పరంగా అక్కడ స్థిరపడ్డారు. తర్వాత ధనుష్ కూడా, హీరో ధనుష్ కూడా సూపర్ స్టారు, వాళ్ళ పూర్వీకులు కూడా తెలుగు వాళ్ళేనట. సో ఇట్లా చాలా, ఇప్పుడు మరి అమ్మ జయలలిత గారు కూడా తెలుగు అమ్మాయి అని అంటారు, ఇక్కడ పుట్టి పెరిగారని. సో ఇట్లా తెలుగు తమిళ్ కలిసి ఉన్న విభేదాలు ఏమీ లేవు, కేవలం కస్తూరి గారు స్టేట్మెంట్ల వల్లే ఇట్లా స్థానికంగా ఒకప్పుడు చూసారా తెలంగాణ ఆంధ్ర అంటే ఉద్యమం పీక్లో ఉన్నప్పుడు ఎట్లా చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చాయో, అలాగే అంతా కలిసికట్టుగా ఉన్న తమిళనాడులో కేవలం కస్తూరి ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల తెలుగు తమిళ్ ప్రజలకి అంటే అరవ ప్రజలకి తెలుగు ఆంధ్ర పీపుల్కి డిస్టర్బెన్సెస్ వచ్చాయి. ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేసి తీరాలని ప్రభుత్వం ఒక వ్యవస్థ సిద్ధపడుతుంది. బట్ ఆవిడ ముందస్తు బెయిల్కి వెళ్ళినా కూడా అది రిజిస్టర్ చేయడానికి కారణం అదే అయ్యుండొచ్చు. ఓకే, చూద్దాం. మరి ఇప్పటికైతే ప్రస్తుతానికి పరారీలో ఉంది ఆవిడ. ఆంధ్ర లేదా హైదరాబాద్ వచ్చి తలదాచుకుంది అంటున్నారు కొంతమంది, లేదు బెంగళూరు వెళ్ళిపోయింది అంటున్నారు కొంతమంది. వాస్తవం అయితే తెలియదు, ప్రస్తుతానికైతే ఆవిడ ఎక్కడ ఉన్నదో తెలియదు. ఓకే, తర్వాత సద్దుమణిగాక మళ్ళీ అరెస్ట్ అవ్వచ్చు, తర్వాత బెయిల్ మీద రావచ్చేమో. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొంతమంది యూట్యూబర్లు కూడా మన దగ్గర, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు కూడా వాళ్ళ మీద కేసులు నమోదైతే వాళ్ళు పరారీ వెళ్ళిపోయారు, అబ్స్కాండ్ అయిపోయారు. కొద్దిగా కేసు తీవ్రత తగ్గిన తర్వాత మళ్ళీ వచ్చి అరెస్ట్ అయ్యి వెంటనే విడుదలై వచ్చేస్తున్నారు. మేబీ ఈవిడ కూడా అలాగే తీవ్రత తగ్గిన తర్వాత పోలీసులు చిక్కుతారేమో అనుకుంటున్నాను. ఒకవేళ ఏమో తప్పుగా మాట్లాడుంటే ఆ మాట వెనక్కి తీసుకుంటున్నా అని చెప్తే అయిపోతుంది కదా. బట్ ఆవిడేమంటుంది, నేను అలా అనలేదు, వీళ్ళు అలా పోర్ట్రే చేశారు అనే సందర్భంలో ఆవిడ చెప్తుంది. అంటే గోర్ధబోయేదని గొడ్డల్లా తెచ్చుకుంటున్నారు, మరి ఏం చేస్తున్నారు. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్ అన్న. థ్యాంక్స్ అమ్మా.